హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిత్రూపి రివ్యూస్. మరి అప్కమింగ్ రివ్యూలో నిశ్చితార్థం జరుగుతుండగా ఆఖరి నిమిషంలో మరి మంజు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? మరి మంజు నిర్ణయం సాహితీకి మరి గణాకి నిశ్చితార్థం వద్దంటుందా? అసలు ఆవిడ ఆలోచన ఏంటి? అంతగా వచ్చిన మార్పు ఏంటి? మరి ఈ మార్పు మంచిదనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గణ గర్ల్ ఫ్రెండ్ వర్ష పక్కనే ఉండి మరి తన ముందే నిశ్చితార్థం జరుగుతుంటే తనకు ఎలా అనిపిస్తుంది? అందుకనే దేవుడికి మనసులో ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ నిశ్చితార్థం ఆగిపోవాలి, నా లైఫ్లోకి ఇది నేను చూడకూడదు. గణ మంచి చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. కానీ నిశ్చితార్థం అయితే సగం పెళ్ళైపోయినట్టే కదా. మరి తర్వాత నన్నెలా పెళ్లి చేసుకుంటాడు? వాడు చెప్తున్నది నిజమనిపించినా ఎందుకో ఎక్కడో నాకు బ్యాడ్ అనిపిస్తూ ఉంది. అందుకే ఈ నిశ్చితార్థం జరగకూడదు దేవుడా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంతలో గణ వాళ్ళమ్మ నిశ్చితార్థం ఉంగరాలు పోతే పోయాయి, అయితే ఏమైంది, నిశ్చితార్థం ఎందుకు ఆగాలి, జరిపిద్దామా వదిన గారు అని చెప్పేసి అంటుంది. ఎలా ఎలా జరిపిస్తారు రింగ్స్ లేకుండా అంటుంది మంజు. అదే వదిన గారు, నా చేతి రింగుని మా అబ్బాయికి ఇస్తాను, మీ చేతి రింగుని మీ అమ్మాయికి ఇవ్వండి, అప్పుడు ఇద్దరూ మార్చుకుంటారు, ఎంగేజ్మెంట్ అయిపోతుంది అని చెప్పేసి అనగానే ఇంకా ఐశ్వర్య, ప్రేరణ, సిద్ధు, కుమార్ వీళ్ళు ఒకేసారి డిసప్పాయింట్ అవుతారు. ఇంకా పక్కనే ఉన్న మరి విజయ్ కూడా డిసప్పాయింట్ అవుతాడు. ఇప్పుడే కదా ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని చెప్పి చాలా సంతోషించాను, ఇంతలోనే మళ్ళా ఇదేంటి జరిగిపోతుందా? జరగకూడదు ఏదో ఒకటి చేసి ఆగిపోవాలి అని చెప్పి అనుకుంటాడు. ఇంకా అమ్మా నువ్వు సూపర్ అమ్మా, నిజంగా ఇక్కడ ఎవరికి రాలేదు ఈ ఆలోచన, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇవ్వమ్మా ఇవ్వు అని చెప్పి గణ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి రింగ్ తీసుకుంటాడు. సాహితి నువ్వు కూడా మీ అమ్మ దగ్గర రింగ్ తీసుకో, ఇద్దరం రింగ్స్ మార్చుకుందాం అని చెప్పేసి అనగానే ఇంకా మంజు కూడా తన రింగుని తీసి ఇవ్వటంతో ఇంకా ఏం చేసేది లేదు, నిశ్చితార్థం జరిగిపోతుందేమోనని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా ఐశ్వర్య అనుకుంటుంది, ఇంత చేశాము, ఇదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి ఇంకా పంతులు గారు మంత్రాలు చదవండి, నిశ్చితార్థానికి పిల్లలిద్దరూ రింగ్స్ మార్చుకుంటారు అని అంటుంది. ఆ మాటకి ఏంటమ్మా మంత్రాలు చదివేది, ఒక వేడుకకి కానీ ఒక సాంప్రదాయానికి కానీ కొన్ని పద్ధతులు ఉంటాయి, మనం పెట్టిన ముహూర్తం దాటిపోయి గంట సేపు అయింది, అయినా మీ అబ్బాయి రింగ్స్ పోగొట్టుకున్నాడు, ఇప్పుడేమో రాహుకాలం వచ్చేసింది, ఈ సమయంలో నిశ్చితార్థం చేసుకుంటే వాళ్ళిద్దరి జీవితాలు సాఫీగా వెళ్ళవు, ఇద్దరు ఎడబాపులుగానే ఉంటారు, అదంత మంచిది కాదమ్మా, ఈ ముహూర్తం వద్దు, ఇప్పుడు నేను చెయ్యలేను, నన్ను క్షమించండమ్మా అనగానే ఇంకా చేసేదేమీ లేక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే డిసప్పాయింట్ అవుతాడు గణ. అమ్మయ్య, థ్యాంక్ గాడ్, ఇంకా నాకు పని లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి వర్ష వెళ్ళిపోతుంది. ఇంకా అదే సమయంలో మరి చాలా గొప్పగా తనని ప్రజెంటేషన్ ఇచ్చుకోవాలని గణ, అత్తయ్య గారు మీరు బాధపడకండి అత్తయ్య గారు, ఎంగేజ్మెంట్ జరగలేదని చెప్పి ఇంకొకసారి మంచి ముహూర్తం చూసి చేసుకుందాం, లేదన్నా మిమ్మల్ని మామయ్య గారిని నేనేమీ అపార్థం చేసుకోవట్లేదు, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, సహాయం చేస్తాను, కానీ మిమ్మల్ని చూసి సాహితీ క్యారెక్టర్ని చూసి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని చెప్పి నా మనసులో అనిపించింది, కానీ నా బ్యాడ్ లక్, నాకు నుదుట రాత రాసిలేదేమో ఇవాళ జరగాలని, అందుకే ఆగిపోయిందేమో అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే మంజు, లేదు ఇంకొక ముహూర్తం లేదు, అస్సలు వద్దు, నా కూతురికి అసలు ఎంగేజ్మెంట్ నేను అసలు చెయ్యను అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇంకా సిద్ధు వీళ్ళందరూ కూడా హాయిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవైపున ఆనందరావు కూడా విజయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు సూపర్ మంజు, నువ్వు తీసుకుంటే ఇంక దానికి తిరిగే లేదు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంక ఈ లోపల ఇదేంటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు, ఎంగేజ్మెంట్ వద్దంటున్నారు, ఏంటండి వదిన గారు అలా మాట్లాడుతున్నారేంటి అనగానే, అవును ఇంకా నా కూతురికి
ఇప్పుడప్పుడే ఎంగేజ్మెంట్ అక్కర్లేదు. మంచి రోజులు ఉన్నప్పుడు చూసి ఇంటికి రండి వదిన గారు. డైరెక్ట్గా పెళ్లి ముహూర్తాలే పెట్టుకుందాం. అంతేగాని ఇంక నిశ్చితార్థాలు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేసి అనేసరికి, చాలా థ్యాంక్స్ వదిన గారు. చాలా మంచి మాట చెప్పారు. త్వరలోనే మా అబ్బాయిని తీసుకుని మీ ఇంటికి మంచి ముహూర్తం పెట్టడానికి వస్తాము. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అంటుంది. ఇంకా సరే అని చెప్పి, పదండి ఇంకా బయలుదేరదామా అని చెప్పి అనేసరికి, ఇంకా ఆ విజయానంద్కి చాలా కోపంగా ఉంటుంది. అసలు ఈ పెళ్ళి వద్దని నేనేదో ఏదో ఒక ట్రిక్ ప్లే చేసి ఆపేద్దాం అనుకుంటే, మంజు ఏంటి వాళ్ళకి ఇలా కమిట్మెంట్ ఇచ్చేసింది అని చెప్పేసి లోపల లోపల ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు కార్లలో ఇంటికి బయలుదేరిపోతారు. ఇంకా వర్ష వర్షతో పాటు వచ్చిన వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా గణ మాత్రమే అక్కడ ఉంటాడు. ఇంకా కేఫ్లో ప్రేరణ మరి సిద్ధు కూడా ఉంటారు. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయిందని సంతోషం, కానీ ఒకవైపున మంజు తీసుకున్న నిర్ణయానికి ప్రేరణ సిద్ధు ఇద్దరు కూడా వరి అవుతూ ఉంటారు. ఇదేంటి ప్రేరణ ఇలా జరిగింది? అసలు ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని చెప్పి అనుకుంటే మధ్యలో ఈ పెళ్లి గోలేంటి, మళ్ళా అమ్మ ఇలా పెట్టింది అని చెప్పేసి అనగానే, అవును సిద్ధు, నాకు కూడా అదే అనిపించింది. ఎస్, వద్దని చెప్పి డైరెక్ట్గా పెళ్ళి అంటున్నారు. ఏం జరుగుతుందని ఆ దుర్మార్గుడికి, ఆ నీచుడికి వద్దు సిద్ధు. అసలు సాహితీ బలి అవ్వకూడదు. వాడి మీద నాకు ఇప్పటికీ డౌట్గానే ఉంది. ఆ అమ్మాయిని తెచ్చాడు, ఆ వర్షకి ఏం చెప్పాడో. తను ఫస్ట్ కోపంగా వచ్చిన మనిషి కూల్గా వెళ్ళింది. ఒకసారి వాడి కోసం ఎంక్వైరీ చేయాలి. వర్ష వాడు ఇద్దరు ఫ్రెండ్సా కాదా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఇంకేమైనా రిలేషన్ ఉందా, అది కూడా తెలుసుకోవాలి సిద్ధు అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరిలా మాట్లాడుకుంటూ ఉంటే వెంటనే అక్కడికి ప్రత్యక్షమైపోతాడు గణ. ఏంటి సిద్ధు బావా, ఎంగేజ్మెంటు ఆగిపోయిందని సంబరపడిపోతున్నారా? అసలు ఎలా ఆగిపోయింది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నేను చాలా పట్టుదలగా ఉన్నా ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని, అలాంటిది నాకు తెలియకుండానే ఆగిపోయింది. నువ్వేమన్నా ఆపావా సిద్ధుబావా అనగానే, అవునరా, నేనే ఆపాను. నా కారణంగానే ఆగిపోయింది. శబాష్, నాకు తెలుసు, చూసావా నిజం ఎలా బయటకు తెచ్చాను. అంతే, ఇలాగే చెప్పిస్తాను. అయినా నేనేం పాపం చేశాను? నా ఎంగేజ్మెంటు మీ చెల్లితో చేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? ఏంటి సిద్ధుబావా అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటకొస్తే, నీతోనా? నీతో నా చెల్లికి పెళ్ళి కాదు కదా, నిశ్చితార్థం కాదు కదా, పెళ్ళి అని ప్రసక్తే ఎత్తబాకు. నీకు నా చెల్లికేంటి సమస్య లేదు, నిశ్చితార్థమే జరగనివ్వలేదు, పెళ్ళిలా జరగనిస్తాను అనగానే, ఏంటి సిద్ధుబావా, ఇదంతా నీలో వచ్చిన మార్పు కాదు, ఇదిగో ఈ పక్కనే ఉన్న ఈ ప్రేరణ అనగానే, అవును, నువ్వు చాలా దుర్మార్గుడివి అని చెప్పేసి అంటుంది. అమ్మ తల్లి, నీకొక నమస్కారం. నువ్వు ఆ సిద్ధు బావ మనసు మంచిదే, ప్రతిరోజు నా కోసం బ్యాడ్గా నువ్వే క్రియేట్ చేస్తున్నావు, అందుకే బావ మనసు మార్చేస్తున్నావు అని చెప్పి నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా, మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే, నువ్వా, నిన్నెలా నమ్ముతాను మంచివాడని నువ్వు అనుకుంటే? చూడు సిద్ధు బావా, నేను మంచివాడిని. మనిషి అన్నాక ఎదుగుదల కోసం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అవన్నీ చూసి చూడనట్టు పోవాలి సిద్ధు బావా, అంతే తప్ప నాకంటే మంచివాడిని తీసుకొచ్చి మీ చెల్లికి కట్టబెట్టలేవు అనగానే, నోర్ముయ్, నువ్వు మంచివాడు అంటే నేను ఎలా నమ్ముతాను? అమాయకురాలైన ప్రేరణని కిడ్నాప్ చేసి చాలా టార్చర్ చేశావు. ఆ తర్వాత కేఫ్లో డ్రగ్స్ పెట్టి మా ఇద్దరిని పట్టించాలని చూసావు. ఇలాంటివన్నీ చూసి నువ్వు మంచివాడివా అనగానే, ప్రేరణ, చూడు, స్వార్థం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఎదగాలనే స్వార్థం ఉండటం తప్పు లేదు, కానీ ఎదుటివాడిని చంపేసి మనం ఎదగాలి అనుకోవటం చాలా తప్పు. ఆ రెండో కేటగిరీకి చెందినవాడివి నువ్వు, అందుకే నువ్వంటే మాకు అసహ్యం అనగానే, ప్రేరణ, నువ్వు ఆగుతావా? నేనేదో సిద్ధుతో మాట్లాడుతుంటే నీకెందుకు, నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే సిద్ధు, లేదు, నీకు అసలు ఇచ్చే ప్రసక్తే లేదు అనగానే వెంటనే ప్లేట్ మార్చేస్తాడు. నువ్వేంటి చెప్పేది? మీ ఇంట్లో వాళ్ళంతా నాకే సపోర్టు, ఆఖరికి మీ అమ్మగారు కూడా త్వరలోనే మంచి పెళ్లి ముహూర్తం పెట్టించుకుని రమ్మని చెప్పారు.
అంతే, నువ్వేం చేయగలవు? నీ మాట ఎవరికీ లెక్కలేదు. ఆ మాటకొస్తే మీ నాన్న వద్దన్నా ఈ పెళ్లి జరుగుతుంది. అది నా నా టాలెంట్ అని చెప్పి అనగానే ప్రేరణకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏంటి, విజయ్ గారు కూడా ఈ పెళ్ళికి ఇష్టం లేదా? మరి ఎందు కారణంగా ఆయన ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా వీడు అని చెప్పేసి మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా చూడు, ఇంక మిమ్మల్ని అడిగే ప్రసక్తి లేదు, నీ మనసు మార్చమని ప్రసక్తి లేదు, జరిగిపోతుంది మా పెళ్ళి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా గణ. అప్పుడు ఇంకా ప్రేరణ అంటుంది, చూడు, నీవు ఎన్ని జన్మలెత్తినా ఎన్ని నువ్వు ప్రయోగాలు చేసినా నీతో సాహితికి పెళ్ళయ్యే ఛాన్సే లేదు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా చూసాంలే అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి విజయ్ మంజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. విజయ్ అంటాడు, ఎందుకు మంజు అలాంటి మాట ఇచ్చావు? అసలు వాడు మీద నాకు అనుమానం వస్తుంది. రింగ్స్ పోయాయి, ఫస్ట్ నుంచి కొంచెం తేడాగానే ప్రవర్తించాడు గణ. నాకెందుకో గణ మీద కొంచెం అనుమానంగా ఉంది. ఈ నిశ్చితార్థం ఈ పెళ్ళి ఎందుకు మంజు? వద్దని చెప్పలేకపోయావా? లేదండి, ఖచ్చితంగా గణతోనే మన అమ్మాయి పెళ్లి జరిపించాలి. ఎందుకంటే మీరెలా పిల్లల కోసం నా కోసం ఆలోచిస్తారో గణ కూడా సాహితీ కోసమే ఆలోచించాడు. సేమ్ మీరెలా సాహితీని బాగా చూసుకుంటారో అలాగే అలాగే ఆలోచిస్తున్నాడు. క్యాన్సిల్ అయిపోయినా కూడా తనకి కోపం ఏమీ రాలేదు. తర్వాత మనతో ఏదైనా చేసి హెల్ప్ చేస్తానన్నాడు. అంత మంచి వ్యక్తిని మనం వేరే తీసుకొచ్చి ఇవ్వగలమా? అందుకే సాహితీకి కరెక్ట్ అయిన పర్సను గణానే అని చెప్పేసి అంటుంది. లేదు మంజు, ఇంకొకసారి ఆలోచించుకో, నువ్వెందుకు తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది. అదేంటండి, సిద్ధు కూడా ఇష్టం లేదు కదా? అవును, సిద్ధు మొదటి నుంచి ఇష్టం లేదన్నాడు. మీకు ఇష్టమయ్యే కదా ఈ సంబంధం తెచ్చారు. ఇప్పుడు నేను మాట మార్చుకోలేనని చెప్పేసి అంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇంకా విజయ్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఈ ఎంగేజ్మెంట్, ఈ పెళ్ళి, ఇదేంటిదంతా అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా టార్చర్ భరించలేక చెస్ ఆడదామని కూర్చుంటాడు. ఇంకా అప్పుడే సిద్ధు అక్కడి నుంచి కేఫ్ దగ్గర నుంచి దీనంతటికీ కారణం మా విజయే, ఆ విజయానందే. నేను వెళ్ళి ఒక్కసారిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి చాలా కోపంగా వస్తాడు. రావడంతోనే సిద్ధు ఇంకా విజయానంద్ చెస్ ఆడుతుంటే లోపలికి వచ్చి, ఏంటిదంతా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏం పాపం చేసిందని సాహితీ జీవితంతో ఆడుకుంటున్నావు అని గట్టిగా మాట్లాడతాడు. నీకు దమ్ముంటే పెళ్ళి కాకుండా ఆపరా అని చెప్పి సిద్ధుని రెచ్చగొడతాడు. ఇంకా సిద్ధు కూడా అవ్వకూడదని కోరుకుంటాడు కాబట్టి మరి సిద్ధు ఒక్కసారిగా అలా కోపంతో విరుచుకుపడితే అప్పుడే వస్తుంది మంజు. ఇక ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.